కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత నోరు అదుపులో పెట్టుకోవాలని, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వాపసు తీసుకోవాలని, జనసేన పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక అనుక్షణం ప్రతిక్షణం పవన్ కళ్యాణ్ జపం చేస్తున్నావు. కల్వకుంట్ల కవిత ఇకనైనా మేలుకొని ప్రజల సమస్యలపై పోరాటం చేస్తే బాగుంటుందని హితవు పలికారు. మరోసారి పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తే కల్వకుంట్ల కవితతో పాటు టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని తెలంగాణలో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు కాసరాజు పటేల్, పొన్నాల తిరుపతి, వీళ్ళ శ్రీనివాసరావు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కందుల రాజిరెడ్డి, కరీంనగర్ జిల్లా పార్లమెంట్ కోఆర్డినేటర్, జనసేన పార్టీ. నిన్న కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు నిన్న కరీంనగర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత గారు మాట్లాడకుండా మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది. ఆమెకు పవన్ కళ్యాణ్ గురించి తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా తెలియదు. ఏమనంటే తెలంగాణ వాది అని మాట్లాడతారు. తెలంగాణ వాది అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిందే తెలంగాణలో, జనసేన ప్రస్థానం మొదలైందే తెలంగాణలో. ఆమెకి ఇవి తెలియకుండా ఆంధ్ర వాళ్ళు ఇంకొక మాట మాట్లాడింది. యాక్టర్, మీరు తెలంగాణకు సీఎం గారి బిడ్డగా ఉన్నారు. మీరు సొంతగా తెలంగాణ కోసం చేసింది ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏమిటి? ప్రేమ మీకున్నదా, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదా? మీరు ఒకసారి తెలుసుకోండి. తెలియకపోతే పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు కాదు, తెలంగాణ రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో తిరుగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గోండు ప్రాంతం పోయి అక్కడ వాటర్ లేకపోతే సొంత నిధులతో సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి అతను బోర్లు వేయించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒక సీఎం కూతురు అయి ఉండి తెలంగాణకు మీరు పర్సనల్గా ఏం చేశారో చెప్పండి. ప్రభుత్వ పరంగా కాకుండా మీరు తెలంగాణకు ఏం చేశారు? మీ లిక్కర్ స్కామ్లు కావచ్చు, వాటి గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పండి. ఒకటి, మీరు నిన్న ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఏమని? పవన్ కళ్యాణ్ గారు తలకాయ లేని మనిషి అని. అది మేము సార్ మాకు అటువంటి మాటలు నేర్పలేదు. తలకాయ లేని మాటలు ఇవి అవని అట్లా మాట్లాడమని మాకు ఎప్పుడు నేను చెప్పలేదు. అటువంటి వ్యక్తి అతను కాదు. కానీ ప్రజలకు తెలుసు తలకాయ ఎవరికి ఉంది, ఎవరికి లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు. అదే హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు మీరు ఎటువైరండి? ఈ తెలంగాణ వాళ్ళందరూ ఎటువైరు? తను ₹1 కోటి విరాళం ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి. మీరు అప్పుడు ఎటువైరు? ఈ తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళందరూ ఎటువైరు? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు ఫస్ట్ నుంచి, మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏ పార్టీ స్పష్టత ఇవ్వకముందు స్పష్టత ఇచ్చింది జనసేన పార్టీ, తెలంగాణకు వ్యతిరేకులు మేము కాదు అని. ఆ రోజు తెలంగాణ వ్యతిరేకులు మొత్తం ఇప్పుడు ప్రభుత్వంలో ఉండుకుంటూ మీరు ఇప్పుడు ఎవరితో మాట్లాడలేరు. అందరూ పదవులు అనుభవిస్తున్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాళ్ళు ఒత్తిన మనుషులు అప్పుడు తెలంగాణకు వ్యతిరేకులు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు. అప్పుడు మీ తెలంగాణ వాళ్ళు ఎక్కడ పోయిందండి? మీరు మాట్లాడలేదు కదా? మాట్లాడలేదు ఎందుకు? అంటే మీరు ఏది మాట్లాడినా మీకు స్టఫ్ లెక్క పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే దాన్ని మీరు వైరల్ అవుతుందని, మీ సైడ్ ఎవరు చూడట్లేదని, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఇది ఒక సెన్సేషన్ న్యూస్ అవుతుందని ప్రతి ఒక్కరికి అలవాటుగా మారింది ఇది. ఇక్కడ నుంచి జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా మాట్లాడాలంటే తెలుసుకొని మాట్లాడండి, నిజాలు మాట్లాడండి, దాన్ని మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఎవడు పడతాడు మాట్లాడడానికి అది కాదు. ఓకే. పేరు పొన్నాల తిరుపతి, కరీంనగర్ జిల్లా జనసేన నాయకులు. కవితక్క ఇంకా అక్క అని అంటున్నాం మేము, ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి. ఫస్ట్ నీ ఇంటి పేరు మార్చుకో. నీకు పెళ్ళయింది, ఇంకా కల్వకుంట్ల అని నువ్వు పెట్టుకొని
మీ అన్న పేరు కూడా మార్చండి, కేటీ రామారావు. అక్కడున్న ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు. ఇప్పుడేమో మీ దాకా వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణ అని విభేదాలు చేస్తున్నారు. పవన్ అని ఒకటే చెప్పిండు, ఇక్కడ పోటీ చేసే వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే. ఇక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు కావద్దా? ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఉండాలన్నా, బీజేపీ ఉండాలన్నా? తెలుగుదేశం, బీజేపీ, బీఆర్ఎస్, జనసేన కూడా ఉంటాయి. అందరు తెలంగాణ కోసం ఇక్కడ కూడా కార్పొరేటర్లు కావాలి. ఆంధ్రలో పాలన అనేది మంచిగా ఉంది. మీరు అది ఓర్వలేక మీకు ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిరు తప్ప మీకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ అన్నటైనా వస్తే మీరు ఎలా ఉంటారు అనేది మీకు కూడా తెలుసు. అందుకే మీరు మాట్లాడే ముందు తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, తెలంగాణ వాళ్ళే పోటీ చేస్తారు. మీరు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మేము తెలంగాణ వాళ్ళమే. మేము కనుక ఉద్యమం చేస్తే మీకు డిపాజిట్లు కాదు, అసలు మీరు ఎక్కడో గల్లంత అవుతారు. ఇన్ని 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి మీరు దోచుకున్న చాలు. మీ నానో తీరు, మీరో తీరు, మీ అన్నో తీరు మేము ఇచ్చినాం, మీకు అవకాశం ఇచ్చినాం, మీరు దోచుకున్నారో అయిపోయింది. ఆంధ్ర పాలన చూడండి, ఆంధ్ర ఆంధ్ర అని రోజు అంటున్నారు కదా, అక్కడికి వెళ్ళి చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారనే చూడండి. కనుక ఇక్కడ కూడా మేమే తెలంగాణ బిడ్డలే పోటీ చేస్తారు, తెలంగాణ వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. కనుక మీరు ఇప్పటి నుంచి నోరు అదుపులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లాలని చూస్తే అది మీ మీదే పడుతుంది. బంతిని విసిరితే అది ఇంకెక్కువ ఎగురుతుంది. మీరు చేయబట్టే ఆఫీస్ ఓపెన్ అవుతుంది, మీరు చేయబట్టే రేపు ముఖ్యమంత్రి కూడా తెలంగాణలో జనసేన నుంచి వస్తాడు. కాబట్టి ముందుగా కల్వకుంట్ల కవిత, అసలు నీకు తెలంగాణకి ఏంటి సంబంధం? ఇంతకుముందు కూడా మీ నాన్నగారు ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రముఖ ఛానల్లో కూడా చెప్పారు, మా కులం అనేది, మా వంశం అనేది బీహార్ నుంచి వచ్చింది ఇక్కడికి అని. అలాంటప్పుడు మీరు బీహార్ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ మీరు పార్టీలు పెట్టవచ్చు, ప్రజల్ని మభ్యపెట్టవచ్చు. అది పవన్ కళ్యాణ్ గారు తన పుట్టి పెరిగినటువంటి ప్రదేశం తెలంగాణ, అక్కడ అతను పార్టీ జెండాని కానీ పార్టీని కానీ స్థాపించింది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు క్షమాపణ చెప్పాలి? మీరు లిక్కర్ స్కామ్లు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వం భ్రష్టుపరిచినటువంటి మీరు ముందుగా తెలంగాణకి క్షమాపణ చెప్పాలి. మీకు మీ నాన్నగారు పెట్టినటువంటి పార్టీలోనే మీకు స్థానం లేక మిమ్మల్ని గెంటేస్తే మీరు బయటికి వచ్చి మళ్ళీ పార్టీ పెట్టుకున్నారు. అది మాకు అవసరం లేదు, కానీ మీరు ఎందుకు పార్టీ పెట్టుకున్నారు అన్నది ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అది దాన్ని మీరు పక్కన పెట్టి మీ పార్టీకి ఆదరణ వస్తలేదు, అసలు మేము ఏం చేయాలో అర్థం కాక మీ పబ్లిక్లో ఫేమ్ కావాలని చెప్పేసి కేవలం మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం, తెలంగాణలో చేసిన కార్యక్రమాలు అప్పుడు మీరు ఎందుకు విమర్శించలేదు? ఏది ఉదు తుఫాన్కు 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చినప్పుడు కానివ్వండి, ఇంతకుముందు అనేక సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మీరు అప్పుడు ఎందుకు అడ్డుకోలేదు? ఇప్పుడు కావాలని ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ వెనుక ఏ రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు బయట పెట్టాలి. మీరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటే తెలంగాణ బిడ్డలుగా, కరీంనగర్ బిడ్డలుగా, ఉద్యమకారులుగా మేము మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టాం. తరిమి కొట్టే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. ఖబర్దార్ కల్వకుంట్ల కవిత. నా పేరు కాసరాజ్ అండి, కరీంనగర్ జనసేన పార్టీ.